హాయ్ అండి. మేమైతే మా ఫ్యామిలీ తోటి మేము రాగిరి దగ్గర ఉన్న శిల్పారామంకైతే వెళ్ళామండి. ఆటోలో అయితే అందరం కలిసి మంచిగా వీడియోలు తీసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే అందరం ఆటోలో వెళ్ళాం. మా పిల్లలు అందరూ మా అమ్మ అంతా వెళ్ళాము. తర్వాత అక్కడ పోగానే వ్యూ అంతా వాటర్ వ్యూ అంతా తీస్తున్నానండి. ఇదంతా రాగిరి చెరువు. ఈ యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది రాగిరి చెరువు అనమాట. ఇక్కడనే మినీ శిల్పారామం అనేది కొత్తగా పడ్డదండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని గేమ్స్ అండి. మా పిల్లలైతే అక్కడ జారుబండ నెక్స్ట్ అవన్నీ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. లోపల అన్ని వాటర్లో ఫిషెస్ అయితే ఉన్నాయండి. ఇదంతా ఈ వాటర్ వ్యూ అండి. ఇదంతా రాగిరి చెరువే. లోపల ఇదంతా వ్యూ. మా వాళ్ళైతే అందరు నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఇదంతా మా వాళ్ళే అండి. ఇక్కడ కూడా వ్యూ అంతా చూడండి. ఇదంతా వాటర్లో ఫిషెస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఇందులో పాము కూడా పోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే నడుచుకుంటూ వస్తున్నానండి. మా వాళ్ళని ఒక వీడియో తీయమని నేను అడిగితే వాళ్ళైతే వీడియో అయితే తీస్తున్నారండి. ఇదంతా లోపల వ్యూ అండి. నెక్స్ట్ అక్కడ ఉయ్యాలలు ఉంటాయి పెద్దవి. మా పిల్లలైతే ఉయ్యాలలు అయితే ఊగుతున్నారండి. మా పిల్లలిద్దరు, మా అక్క వాళ్ళ పిల్లలిద్దరు. ఇదైతే మా పిల్లలతో నేనైతే ఉయ్యాల ఊగుతున్నాను. మా నలుగురు పిల్లలు కూడా నాతో ఉయ్యాల ఊగుతా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. మా అక్క అండి మేమైతే బోట్ అయితే ఎక్కామండి. పెటల్స్ బోట్ అని ఉంటుంది. అదైతే మనమే తొక్కాలి. అది అట్లా తొక్కుకుంటూ అలా వాటర్లో ఎంజాయ్ చేసుకుంటూ నేను నెక్స్ట్ వచ్చేసి మా అక్క, మా చెల్లి తినైతే మా చెల్లండి. వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ వ్యూ బాగుందని. నెక్స్ట్ అండి ఇతనైతే మా మరిది గారండి. పెటల్స్ అంటే వాళ్ళు తొక్కాలి. మేమైతే కూర్చున్నామండి. మాకైతే లేదు, వాళ్ళే తొక్కుతున్నారు. నాకైతే అసలు అందట్లేదు. నేను ఇక్కడ వ్యూ బాగుందని నేను వెనక వీడియోస్ తీస్తున్నాను. నెక్స్ట్ ఈ బోట్ వచ్చేసి ఇందులో మా చెల్లె, మా అక్క, నేను, మా మరిది తొక్కుతున్నారండి. మేమైతే అట్లా కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నాం బోట్లో. తర్వాత ఇంకా దిగడానికైతే వస్తున్నామండి. బయటికి దిగాము. అక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. నేను మా చెల్లి అయితే డ్యాన్స్ చేసామండి. ఒక రీల్ తీసాము. మా అక్క అయితే వీడియో తీస్తుంది. నెక్స్ట్ అలాగే మా అక్క, మా చెల్లి కూడా మేము కూడా తీస్తామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా ఒక వీడియో అయితే అందరం కలిసి డ్యాన్స్ చేసుకుంటూ వీడియో అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చామండి. తర్వాత మేము బగారా చికెన్ వేసుకుందామని మటన్ కట్టెల పొయ్యి పైన అయితే మేమైతే మటన్ వండుతున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మటన్ వేసుకొని కలుపుకొని కారం, ఉప్పు వేసి కలిపి ఒక 2 minutes మగ్గనిచ్చి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసామండి. కట్టెల పొయ్యి పైన విజిల్స్ అయితే వస్తున్నాయి. దింపేసామండి. మళ్ళీ అన్నం అయితే మేము గ్యాస్ పైన చేస్తున్నామండి. ఆయిల్ వేసి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే ఒకసారి అట్లా కలిపి కొన్ని క్యారెట్ అయితే వేసానండి. ఈ క్యారెట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసామండి. అందులో వేసి అంతా ఒకసారి కలుపుకొని ఎంత బాగా మసాలా అవన్నీ ఉడికేదాకా కలుపుకొని వాటర్ అయితే వేసామండి. తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి ఇక్కడ ఉడకలేదని చెప్పేసి మేము మళ్ళీ కట్టెల పొయ్యి మీదకి అయితే తెచ్చామండి. దాన్ని కట్టెల పొయ్యి మీద ఎసరు కాగానే రైస్ అయితే వేసుకొని బియ్యం వేసుకొని అంతా ఒకసారి కలిపి ఇక నెక్స్ట్ మూత పెడితే అన్నం అయితే అయ్యిందండి. కొత్తిమీర ఉందని మీద వేసాము. నైట్ అయితే కేక్ కట్ చేసామండి. ఇక సెలబ్రేషన్ అయితే మంచిగా అయింది. మా చెల్లి వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిందండి. ఓకే, థ్యాంక్ యూ.